మనకు ఆధారము ఆదరణ అయ్యున్నవాడు, సర్వభూమికి మహారాజు అయ్యున్నవాడు, మహోన్నతుడైన దేవునికే సమస్త స్తుతి ఘనతలు చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వచనాల వరకు చదువుదామా ఒకసారి. 11వ వచనం నుంచి, ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచి, యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్లి మిమ్మల్ని యాజకులకు కనబర్చుకునుడని వారితో చెప్పెను. వారు వెళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకటి తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడి తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడనూ అగుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వాడితో చెప్పెను. ఈ వాక్య భాగం అంతట్లో మనకు కనపడుతుంది యేసుప్రభువారు ఒక్క మాటతో 10 మంది కుష్ఠరోగుల్ని బాగు చేశారు అని. మీరు వెళ్లి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకునుడి అని అంటే అర్థం, పాత నిబంధనలో ఎవరైనా కుష్ఠరోగి బాగైనా, కుష్ఠరోగం వచ్చినా యాజకుడే దాన్ని కన్ఫర్మ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ప్రభు వెళ్లి కనబరుచుకోండి అని చెప్పారు అని అంటే, నేను మిమ్మల్ని బాగు చేస్తున్నాను, మీరు వెళ్లి యాజకుని దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకోండి అని చెప్పారు. సో అలా వారు యాజకుల దగ్గరకు వెళ్తూ ఉండగా వారిలో వారు బాగవటం గమనించుకున్నారు. అయితే అందరూ శుద్ధులయ్యారు, కానీ ఒక్కడు మాత్రం తిరిగి రావటం మనం గమనిస్తున్నాం. ఈ భాగం అంతట్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి, 10 మందిని స్వస్థపరిస్తే ఒక్కరు మాత్రమే తిరిగి యేసుప్రభు దగ్గరికి వచ్చారు. ఇది తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, మనం చాలా మంది కోసం, స్వస్థతల కోసం, సంతానం కోసం, అవసరాల కోసం చాలా మంది కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం అనుకుంటాము దేవుడు ఏదైనా అద్భుతం చేస్తే బాగుండు, వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకుంటారు, ఆయన వైపుకు తిరుగుతారు అని అనుకుంటాము. కానీ చాలా సార్లు అలా జరగదు. 10 మందిని స్వస్థపరిస్తే ఒక్కరే తిరిగి వచ్చారు. ఈ సంఘటన మనకు తెలియజేసేది ఏంటంటే, దేవుడు అందరి హృదయాంతరంగాలను ఎరిగినవాడు. కాబట్టి ఎవరికి ఏం చేయాలో, ఆయన ఎవరి వశం కావాలో ఆయనకు బాగా తెలుసు అని యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో రాయబడింది. కనుక మనం ప్రార్థన చేస్తున్నా ఏదైనా కార్యం జరగట్లేదు, వారి జీవితాల్లో స్వస్థత కలగట్లేదు అని అనుకుంటే వారి ఆంతర్యం ఏంటో ప్రభుకి తెలుసు. కాబట్టి ప్రభు ఏ సమయానికి ఏది చేయాలో అన్ని ఎరిగిన వాడే. గనుక మనము ప్రభువుని వారు స్వస్థపరచలేదు అని ప్రభుని అనుమానించటం, ప్రభు మీద వ్యతిరేకతను పెంచుకోవటం, ఇవన్నీ కూడా చాలా పొరపాటు. మనం అలా చేసినట్లయితే నిజంగా దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నామని అర్థం. బికాస్ ఈ భూమి అంతటికి, మన జీవితాలకి యజమాని ఆయనే. ఆయనే యజమానుడైనప్పుడు ఎవరికి ఏ మేలు చేయాలో ఆయనకు స్పష్టంగా తెలుసు. అంతేకాదు, చేసినా వాళ్ళు తిరిగి రారు అన్న సంగతి ఇక్కడ ఈ వాక్య భాగంలో నుంచి మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఇది మన కొరకే దేవుడు దీన్ని రాయించి ఉంచారు. ఇది నిజంగా జరిగిన సంఘటనే, కానీ మన కొరకు గ్రంథస్థం చేయబడింది. ఎందుకంటే మనకి అర్థం కావాలి, దేవుని నమ్ముకుంటారు అని చెప్పి, ప్రభు ఇదిగో వారు స్వస్థపడితే నిన్ను నమ్ముకుంటారు అని చెప్పి మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తుంటే ఈ మాట మనకి గుర్తు రావాలి. ఆయన అందరి ఆంతర్యం ఎరిగిన వాడు. వాళ్ళు నమ్ముకుంటారో లేదో ప్రభుకే తెలుసు. ఇక్కడైతే 9 మంది తిరిగి రాలేదు, కానీ ఒక్కడే తిరిగి వచ్చాడు. ఇంకా రెండవది, కృతజ్ఞత కలిగి ఉండటం. ఒక్కడికే, ఆ 10 మందిలో ఒక్కరికే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి తిరిగి వచ్చి దేవుని మహిమపరిచాడు. ఈ విషయాన్ని యేసుప్రభు వారు చాలా ఘనంగా ఎంచుకుని ఆయనకు కావలసినంత విశ్వాసాన్ని ఇచ్చి పంపారు. ఒక వ్యక్తి కృతజ్ఞత కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం. కృతజ్ఞత లేని వారు దేవుని మహిమపరచలేరని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది. అక్కడే ఇంకా అలాంటి వారు, అంటే కృతజ్ఞత లేని వారు బుద్ధిహీనులయ్యారని రాయబడింది కూడా. కృతజ్ఞత లేని వారు నిజంగానే బుద్ధిహీనులు అవుతారు అని వాక్యం చెప్పటమే కాదు, ప్రాక్టికల్ గా మనం కొందరి జీవితాలు చూసినా మనకు కనపడుతూనే ఉంటుంది. అంతకు మించి వాక్యం చెప్తుంది కనుక అది అక్షర సత్యం, అది ఆత్మీయంగా సత్యం. అంత్య దినములలో మనుషులు కృతజ్ఞత లేని వారుగా ఉంటారని తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. మనము కృతజ్ఞతాస్తుతులు అన్ని విషయాల్లో ప్రభుకి చెల్లించడమే మనందరి విషయంలో దేవుని చిత్తము అని తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. దీనంతటిని బట్టి ప్రభు కృతజ్ఞతా బుద్ధి కలిగి ఉండమని మనల్ని ఎంతగా హెచ్చరిస్తున్నారో మనకు అర్థమవుతుంది. కృతజ్ఞత కలిగిన వారి జీవితాల్లో ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉంటాయి. యేసుప్రభు వారు కూడా 5 రొట్టెలు 2 చేపలను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 5,000 మందికి పంచిపెట్టగలిగారు. ప్రభురాత్రి భోజనం ముందు ఆయన కృతజ్ఞతలు చెల్లించి ఆనాడు విరవబడిన ఆ రొట్టె 12 మందితో మొదలైన ఆయన బల్ల ఈనాడు ఎందరినో ఆయన బల్ల యొద్దకు చేరుస్తుంది. ఆయన రాజ్యమునకు మితి లేదు. ఆయన వృద్ధికి కారణం ఆయన చెల్లించిన కృతజ్ఞతలే అని మనకు అర్థమవుతుంది. ఈ రోజు ప్రభు పట్ల మనం చెల్లించే కృతజ్ఞతలు మన భావితరాలకు ఎంతో ఆశీర్వాదాన్ని చేకూరుస్తుంది. నిజంగా దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన వారైతే ఎల్లప్పుడూ దేవుని యందు సంతోషిస్తారు. ఆ సంతోషం వారిని తిరిగి ఎంతో బలపరుస్తుంది. ఈ విషయం
విషయాన్ని నెహెమ్యా 8వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. దేవుని యందు ఆనందించడం వల్ల మీరు బలము పొందెదరు అని. మనం శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా బలంగా ఉండాలి అంటే ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువునందు ఆనందిస్తూ ఉంటే తప్పకుండా మనం అన్ని విషయాల్లోనూ బలం పొందుకోగలుగుతాం. ఎవరైతే కృతజ్ఞతలు కలిగి ఉంటారో వారే ప్రభువుని బట్టి ఆనందించగలరు కూడా. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనకెంతో దీవెనకరం. ఇక్కడ మనం ఆశీర్వాదాన్ని పొందుకోవడం మాత్రమే కాదు, మనం ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాము. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో నిజంగా వారు అనేకులకి దీవెనకరంగా మారగలుగుతారు. ఈ లేఖన భాగంలో ఇంకొన్ని 3 సంగతులు మనం చూసినట్లయితే, మొదటిగా ఈ కుష్ఠరోగిని పూర్తిగా బాగు చేసినట్లు ఒక వ్యక్తిని సంపూర్ణంగా స్వస్థపరిచేది కృతజ్ఞతా బుద్ధి. అంటే ఈ కుష్ఠరోగి కేవలం శరీర స్వస్థతను మాత్రమే పొందుకోలేదు, కానీ ఆత్మీయ స్వస్థతను కూడా పొందుకోగలిగాడు. అందుకే తిరిగి రాగలిగాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగాడు, దేవుని మహిమపరచగలిగాడు, తన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చగలిగాడు. యేసుప్రభు మాట్లాడిన ఒక్క మాటకి మనం కృతజ్ఞత తెలియచేస్తే నిజంగా మన ద్వారా తండ్రి ఎంతో మహిమపరచబడతారు. రెండవది, కృతజ్ఞతా బుద్ధి మనల్ని దేవుని దగ్గరకు నడిపిస్తుంది. అతడు తిరిగి వచ్చినట్లే మనం కూడా చాలా సార్లు దేవుని దగ్గరకు తిరిగి కృతజ్ఞతతో ఆయన ఎదుటకు వెళ్ళగలుగుతాము. ఇది కీర్తన 100వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, కృతజ్ఞత అర్పణలతో ఆయన గుమ్మంలోనికి ప్రవేశించుడి అని చదువుతాం. కాబట్టి ఎవరైతే ఈ కృతజ్ఞత బుద్ధి కలిగి ఉంటారో వారు నిజంగా అర్పణలతో ఆయన గుమ్మంలోనికి ప్రవేశించగలుగుతారు. మూడవది, కీర్తన 50:23 అధ్యాయంలో చూసినట్లయితే స్తుతి యాగము అంటే ఇంగ్లీష్ ESV ట్రాన్స్లేషన్ లో థ్యాంక్స్ గివింగ్ అని రాయబడింది. సో ఈ థ్యాంక్స్ గివింగ్ ని, స్తుతి యాగాన్ని అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు అనే వాక్యం సెలవిస్తా ఉంది. అంటే కృతజ్ఞత కలిగిన వాడే దేవుణ్ణి మహిమపరచగలడు అని. ఇంకా ఈ సంగతులన్నీ మనం గ్రహించుకుంటూ, ఇవన్నీ మనం తెలుసుకుని మనల్ని మనం పరిశీలించుకుందాం. ఈ 10 మందిలో ఆ 9 మంది లాగా ఉన్నామా, లేకపోతే తిరిగి వచ్చిన ఆ ఒక్కనిలాగా ఉన్నామా? దేవుని పట్ల, మనుషుల పట్ల కృతజ్ఞతా బుద్ధి లేకపోవడమే ఆత్మీయంగా చెడిపోయిన స్థితిలోకి వెళ్లిపోవడం, ఆత్మీయంగా పతనమైపోవడం. ఈ వాక్య భాగం ద్వారా మనకు స్పష్టంగా తెలియజేయబడుతున్న సత్యం ఏంటంటే, దేవుడు అందరికీ ఆశీర్వాదాలు ఇస్తాడు, కానీ కృతజ్ఞతతో తిరిగి వచ్చి ఆయనను మహిమపరిచే వారిని ఆయన ప్రత్యేకంగా గౌరవిస్తాడు, తన విశ్వాసాన్ని వారిలోనికి ప్రవేశపెడతాడు. ఈ విషయం మనకి ఈ లేఖన భాగం ద్వారా అర్థమవుతుంది. మరి ఈ పరిశీలన చేసుకుంటూ ప్రార్థించుకుందామా? మాకు ఆధారమై ఉన్న మా యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృతజ్ఞత కలిగిన వారు ఏ విధంగా దీవించబడతారు, అసలు కృతజ్ఞత బుద్ధి మమ్మల్ని ఎక్కడికి నడిపిస్తుంది, ఇవన్నీ కూడా మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కృతజ్ఞతలతో నాయన ఎల్లప్పుడూ నీ సన్నిధిలోకి మేము ప్రవేశించినట్లుగా, ప్రభువా నిన్ను స్తుతించగలిగినట్లుగా మా హృదయాన్ని స్థిరపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నిరంతరము ఎలాంటి పరిస్థితులైనా మా సంతోషాన్ని మేము కోల్పోకుండా నీ యందు ఆనందించి బలము పొందుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.